హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిట్‌మెంట్‌తో పాటు 4 శుభవార్తలు. సీఎం సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైనటువంటి పెన్షనర్ల పాలిట ఏప్రిల్ 23వ తేదీ ఒక చారిత్రాత్మకమైన రోజుగా మారబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం వేదికగా జరగనున్నటువంటి ఈ పరిణామం రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి గుండె చప్పుడును పెంచబోతోంది. ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు సచివాలయంలోని 6వ అంతస్తులో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీ సామాన్య సమావేశం మాత్రమే కాదు. ఇది సుమారు 10 లక్షల పైచిలుకు కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును, వారి జీవన ప్రమాణాలను నిర్ణయించే ఒక మహా డిసైడింగ్ డేగా అభివర్ణించవచ్చు. ఈ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠత అంతా ఇంతా కాదు. ఎందుకంటే వారి ఏళ్ల నాటి కలలు మరియు సమస్యలకు ఈరోజు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ ఎజెండాలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన 4 అంశాల గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా చర్చించుకుందాం. మొదటిది, ఉద్యోగులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు హెల్త్ కార్డ్స్ అంశం. ప్రస్తుతం ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ అనేక కార్పొరేట్ హాస్పిటల్స్‌లో బకాయిలు అయితే రావటం లేదు అనేటటువంటి ఈ యొక్క నెపంతో చికిత్సనైతే నిరాకరిస్తూ ఉన్నాయి. దీనివల్ల నగదురహిత వైద్యం, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది ఉద్యోగులకు కేవలం ఒక కాగితం మీద ఉన్న కలవగా మిగిలిపోయింది. ఈ కేబినెట్ సమావేశంలో పాత బకాయిలను క్లియర్ చేసి కొత్తగా అధునాతనమైన స్మార్ట్ హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఉద్యోగులు రూపాయి ఖర్చు లేకుండా ప్రైవేట్ మరియు కార్పొరేట్ హాస్పిటల్స్‌లలో అత్యుత్తమ వైద్యం పొందేలాగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు పూర్తిస్థాయి భరోసా కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. రెండవ అతిపెద్ద అంశం ఏమిటంటే ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించబోతున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్ మరియు ఉపాధ్యాయుల బదిలీలు. ఏళ్లగా ఒకే చోట సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు మరియు అధికారులు తమ సొంత జిల్లాలకు లేదా అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లాలని కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న స్పౌస్ కేసులు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకమైన సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా బదిలీల షెడ్యూల్‌ను ఈ మీటింగ్‌లోనే ఖరారు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వేలాది కుటుంబాలు మళ్ళీ కలుసుకునే అవకాశం కలుగుతుంది మరియు వారి పనితీరులో కూడా ఉత్సాహం అయితే పెరుగుతుంది. మూడవది, ప్రతి ఉద్యోగి జేబును ప్రభావితం చేసే పీఆర్సీ మరియు ఫిట్‌మెంట్ ప్రకటన. కొత్త వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు జీతాలు ఎంత శాతం పెరుగుతాయి, ప్రభుత్వం ఎంత శాతం ఫిట్‌మెంట్‌ను ఆమోదిస్తుంది అనే అంశంపై రాష్ట్రవ్యాప్త చర్చ జరుగుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం అనేది ఉద్యోగుల ప్రాథమిక అవసరం. పాత పెండింగ్ బిల్లులను కూడా కలిపి కొత్త పీఆర్సీని ఎలా అమలు చేయాలి అనే దానిపై ప్రభుత్వం తన తుది ముద్ర వేయబోతోంది. ఒకవేళ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫిట్‌మెంట్ ప్రకటిస్తే మే నెల నుంచి ఉద్యోగుల జీతాల రూపం మారిపోయి వారి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. నాలుగవది మరియు అత్యంత సున్నితమైన అంశం పెండింగ్ బిల్లుల క్లియరెన్స్. గత కొంతకాలంగా ప్రభుత్వం నుండి అందవలసిన డీఏ అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు సరెండర్ లీవ్ బిల్లులు ఖజానాలో పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం, వైద్య ఖర్చుల కోసం లేదా పిల్లల పెళ్లిళ్ల కోసం ఈ యొక్క డబ్బుపైనే ఆధారపడి ఉంటారు. ఈ బిల్లులు చెల్లింపు కోసం ఒక ప్రత్యేక కాలపరిమితిని నిర్ణయించి విడతల వారీగా డబ్బులు విడుదల చేసేలాగా కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. పెన్షనర్ల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ బిల్లుల క్లియరెన్స్‌కు పచ్చజెండా ఊపితే అది లక్షలాది మంది వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అందుకే ఏప్రిల్ 23న జరగబోయే ఈ కేబినెట్ నిర్ణయాల జాతర కోసం తెలంగాణలోని ప్రతి ఇల్లు ఆశగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగులకు మరియు పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపుతుంది అనైతే ఆశిద్దాము.